రాజధాని పరిరక్షణ సమస్యలో భాగస్వాములైనటువంటి అన్ని రాజకీయ పక్షాలకు, అన్ని అసోసియేషన్స్ వారికి, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మన కోసం, మన రైతు సోదరుల కోసం, మన మహిళల కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం రోడ్డు మీదకు వచ్చి ఎటువంటి అనుభవం లేకుండా కూడా మనందరికీ కూడా ఒక తాటి కిందకి తీసుకువచ్చి పోరాటం కొనసాగిస్తున్నందుకు మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. మనందరం కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం. ఇక్కడ అందరూ కూడా రైతు సోదరులు ఉన్నారు. అదేవిధంగా ఏనాడు కూడా ఇళ్లలోంచి బయటికి రానటువంటి మహిళా సోదరిమణులు ఉన్నారు. ఈ రోజున మనకు కష్టం వచ్చింది. అదే రైతు సోదరులు, మహిళా సోదరిమణులు, రైతు కూలీలు అందరూ కూడా త్యాగాలు చేసి రాజధానిని ఏర్పాటు చేసుకోవటం కోసం మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కాంక్షించి మన బిడ్డల భవిష్యత్తు కోసం పొలాలు త్యాగం చేయటం జరిగింది. అప్పటి ఉన్నటువంటి ప్రభుత్వానికి ఇచ్చారు, కేవలం ఒక వ్యక్తికి కాదు. అది మనందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఒక బూచిలా చూపించి ఆయన ఏదో ఇన్సైడ్ ట్రేడింగ్ చేశారు అని చెప్పి రకరకాల వదంతులు సృష్టించి అన్యాయం చేస్తుంది ఎవరికి? మన రైతులకి, మన రైతు కూలీలకి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలకి. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారిని, వారి ప్రభుత్వానికి చెందినటువంటి నేతలందరినీ కూడా కోరుతా ఉన్నాను, మీరు నవ్యాంధ్రప్రదేశ్ కి ద్రోహులుగా మిగిలిపోవద్దు అని చెప్పి. ఎందుకనంటే ఆనాడు ఏ ఒక్క రైతు సోదరుడు గాని, మహిళ గాని తమ బిడ్డల్ని రోడ్డు మీదకు తీసుకొచ్చి ఉద్యమాలు చేయటం గాని, వ్యతిరేకించటం గాని, ఒక లాఠీ విరగటం గాని జరగలేదు. ఏ రైతన్నా, ఏ మహిళ కూడా కంటతడి పెట్టకుండా మన రాష్ట్రాభివృద్ధిని కాంక్షించి భూములు ఇవ్వటం జరిగింది. 29 గ్రామాలు, 33,000 ఎకరాలు, వేలాది మంది కుటుంబాలు ఆ త్యాగం చేస్తే వారికి ఏమాత్రం గౌరవం లేకుండా ప్రవర్తిస్తా ఉంది ఇప్పుడు ప్రభుత్వం. ఎందుకని అంటే ప్రత్యేక హోదా తీసుకువస్తాము అని చెప్పి 25 మంది ఎంపీలను ఇవ్వండి అని చెప్పినటువంటి కోరినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ప్రత్యేక హోదా పేరెత్తితే జైల్లోకి వెళ్ళిపోతాడని భయం. మోడీ ముందు మాట్లాడటానికే అతనికి వణుకు. ఎప్పుడు వెళ్ళినా కానీ కాళ్లు పట్టుకుంటాడో ఏం చేసుకుంటాడో మనకు తెలియదు. బయటకు వచ్చి మాత్రం ఏం మాట్లాడేవారు అనేది మాత్రం మనకు తెలియదు, చెప్పడు. దాన్ని పక్కదోవ పట్టించడం కోసం, అదేవిధంగా ఆయన చెప్పినటువంటి నవరత్నాలు సరిగ్గా అమలు చేయలేక చేతగానితనాన్ని ఆయన ఈ రోజున ఏం చేయాలో అర్థం కాక మతి స్థిమితం కోల్పోయారు పూర్తిగా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చెందినటువంటి నేతలందరూ కూడా కోల్పోయి అందుకే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. అక్కడ ఉద్యమిస్తున్నటువంటి వారి పైన పెయిడ్ ఆర్టిస్టులు అంటారు. మరి అదేవిధంగా రకరకాలుగా బూతులతో మన తెలుగింటి ఆడపడుచుల పైన అసభ్యకరమైనటువంటి పోస్టులు సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు. అందుకోసమే నేను స్వయంగా అక్కడికి వెళ్లి ఈ ప్రభుత్వాన్ని ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు మీరు మానుకోకపోతే రాబోయే రోజుల్లో చెప్పు దెబ్బలు తినాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు అన్నాను. నేను ఎప్పటికీ ఆ మాటకు నేను కట్టుబడే ఉన్నాను. దానికి రాయలసీమ చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గూండాలు, అనుచరులు, అభిమానులని చెప్పుకుని నాకు స్వయంగా ఫోన్ చేసి బెజవాడలో తిరగనేమో చంపేస్తాము అని చెప్పి నన్ను బెదిరించారు. నా పైన, నా కుటుంబం పైన అనేక రకాలుగా అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టారు. రాయలసీమ వాసుల్ని ఫోన్ చేసిన వారికి నేను చెప్పాను, అయ్యా రౌడీయిజం పుట్టిందే బెజవాడలో, నువ్వు నన్నేం చంపుతావు, మరి వస్తాను అని అన్నారు, రండి బాబు చూసుకుందాం అని కూడా చెప్పాను. మరి అనేక మంది మహిళలతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించారు రకరకాలుగా నన్ను తిట్టిస్తూ. మనం ఆ మాటలు మాట్లాడటానికి కూడా ఆ నోరు రాదు మనకి. మహిళలు కూడా నాకు ఫోన్ చేశారు, మీరు అమ్మ ఎన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ లో ఉన్నారు, ఆయన కాంగ్రెస్ కుటుంబం అని రకరకాలుగా మాట్లాడారు. నేను మాట్లాడింది మీకు ఇబ్బందికరంగా ఉంటే నన్ను బహిరంగ ప్రదేశాల్లో కానీ
లేదంటే గనక ఉత్తరాల ద్వారా గాని మీ నిరసనలు తెలియజేయండి అమ్మా, లేదంటే గనక నేను మాట్లాడిన దాన్ని చూసి ఎంజాయ్ చేయండి అని కూడా వాళ్ళని కోరాను, మహిళలందరినీ కూడా. సరే, ఇది ఒక విషయం అయితే, అన్ని వర్గాల ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు, అన్ని అసోసియేషన్స్ వారు, విద్యావేత్తలు అందరూ కూడా ముందుకు వచ్చి మన రాజధానిని కాపాడుకోవటం కోసం అహర్నిశలు శ్రమిస్తా ఉంటే, నేను ఒక వేదిక ద్వారా చలనచిత్ర పరిశ్రమని కోరటం జరిగింది. ఎందుకనంటే ఈ రోజున మన ద్వారా లబ్ధి పొందుతుంది చలనచిత్ర పరిశ్రమ, రెవెన్యూ పెంచుకుంటా ఉంది. అందుకని ఎక్కడో తమిళనాడులో జంతువుల క్రీడ జల్లికట్టు దాన్ని ఆపితే చలనచిత్ర పరిశ్రమ కూడా మొత్తం అంతా ఒక వేదిక మీదకు వచ్చి పోరాడి సాధించుకున్నారు. ఒక జంతు క్రీడ కోసమే ఇంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి చలనచిత్ర రంగం. అదేవిధంగా ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు, బీజేపీ ప్రభుత్వం పౌరహత్వ చట్టాన్ని తీసుకువస్తే దాన్ని వ్యతిరేకిస్తూ ముంబైలో ఉన్నటువంటి చిత్ర పరిశ్రమ మొత్తం కూడా వ్యతిరేకించడం జరిగింది. మనం ఈ రోజున తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందినటువంటి పెద్దలను గాని, కళాకారులను గాని వచ్చి మీరు మా రైతుల పక్షాన, మహిళల పక్షాన, మన బిడ్డల భవిష్యత్తు కోసం సంఘీభావం తెలియచేయమని కోరటం తప్ప అని అడుగుతా ఉన్నాను. ఎస్వీబీవై ఎవరో పృథ్వీ అంట చైర్మన్, అతను ఎవరో కూడా నాకు తెలియదు, నేను ఎప్పుడు చూడలేదు. అతను బయటకు వచ్చి ఈ రోజున అక్కడ పోరాటం చేస్తున్నటువంటి రైతులు గాని, మహిళలు గాని అందరూ కూడా వారిని వెనుకున్నటువంటి కొన్ని శక్తులు నడిపిస్తా ఉన్నాయి. వారు రైతులు కాదు, రైతు కుటుంబాలు కాదు, వారికి ఆడి కారుల్లోనూ, ఖద్దరు చొక్కాల్లోనూ, అదేవిధంగా బంగారు గాజులు వేసుకుని వాళ్ళు అక్కడ ఉద్యమాలు చేస్తా ఉన్నారు. వాళ్ళు రైతులు ఎట్లా అవుతారు అని చెప్పి మాట్లాడాడు. పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి నాయకులు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ని అతను చదివాడు మనకు వ్యతిరేకంగా. ఎందుకనంటే అతన్ని అపాయింట్ చేసిందే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి. మరి ఇటువంటి వారికి మనం బుద్ధి చెప్పాలా వద్దా? సినిమాలు బహిష్కరించాలా వద్దా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి ఇదే మాట మీద మనం కట్టుబడి ఉందాం, మన రాజధానిని మనం కాపాడుకుందాం. మరొక విషయం ఈ వేదిక ద్వారా నేను కోరుతా ఉన్నాను, మన చలనచిత్ర పరిశ్రమకి మన జిల్లాల నుంచే ఎక్కువ రెవెన్యూ వస్తా ఉంటది. అంతేకాకుండా ఆనాడు మహా నటులైనటువంటి ఎన్టీ రామారావు గారు గాని, అక్కినేని నాగేశ్వరరావు గారు గాని, దివిసీమ తుఫాన్ వచ్చినప్పుడు గాని అనేక విపత్కర పరిస్థితులు వచ్చినాయి మన రాష్ట్రానికి. దివిసీమ తుఫాన్ వచ్చినప్పుడు వారందరూ కూడా అందరినీ బయటకు తీసుకొచ్చి జోలి పట్టి భిక్షాటన చేయడం జరిగింది. ఎందుకంటే అది ఒక ఇన్స్పిరేషన్ గా ఈ రోజున మనం డబ్బులు అడగట్లా, వాళ్ళని మనకి అండగా ఉండమని కోరుతా ఉన్నాం. మీరు భిక్షాటనలు చేయవసరలా, ఒక్క ప్రకటన చెయ్యండి రైతుల పక్షాన చలనచిత్ర పరిశ్రమ ఉందని. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒత్తిడి తీసుకురండి, రైతులకు అండగా ఉండమని, మన రాజధాని అమరావతి అని చెప్పి ఆయన నోటి నుంచే ప్రకటన చేయమని. ఇదే కదా మనం కోరుతా ఉన్నాం. అందుకని ఇంకొక విషయం ఏంటంటే, మన కృష్ణా జిల్లాకి చెందినటువంటి ఎన్టీ రామారావు గారి కుటుంబం గాని, అదేవిధంగా అక్కినేని నాగేశ్వరరావు గారి కుటుంబం గాని, మరి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి మన ఘట్టమనేని కృష్ణ గారి కుటుంబం గాని, అదేవిధంగా ప్రకాశం జిల్లా ఈ రోజున వారు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు, రాజధాని ఇక్కడి నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి గారు తరలించే ప్రయత్నం చేస్తే వెంకటేష్ గారు, హీరో వెంకటేష్ గారు, మరి ఇంతటి సూపర్ స్టార్స్ వీళ్ళందరూ కూడా మన ఈ జిల్లాలకు చెందినటువంటి వారే కాబట్టి ఈ వేదిక ద్వారా వారందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అయ్యా, మీరందరూ కూడా రైతుల కోసం, రైతుల పక్షాన నిలబడండి అని చెప్పి. త్వరలో నిమ్మకూరులో ఈ రోజు పేపర్లో చూశాను, నందమూరి కుటుంబం అందరూ కూడా కలిసి సంక్రాంతి సంబరాలు జరుపుకోబోతా ఉన్నారు అని చెప్పి. జూనియర్ ఎన్టీఆర్ గారంటే మరి ఇక్కడ అందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు, నందమూరి కుటుంబం అభిమానులు నాతో సహా. మరి మనం కోరదామా, వారిని కూడా రిక్వెస్ట్ చేద్దామా, రైతుల పక్షాన నిలబడమని. మా మహిళల్ని రోడ్ల మీదకి ఈడ్చి చాలా దారుణంగా, రాక్షసంగా పోలీసు వారి చేత దాడులు చేపిస్తా ఉన్నారు కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండించాలి అని కూడా కోరుతా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజధాని అమరావతి ఇక్కడి నుంచి తరలిపు వెళ్లటానికి మనెవ్వరం కూడా సిద్ధంగా లేము. కేవలం ఓట్లు వేసే టైంలోనే అనేక రాజకీయ పక్షాలు మన ఇళ్ల దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేస్తేనే బయటకు వచ్చి ఓట్లేస్తాం. మన ప్రజలను కూడా అడిగాను, మళ్ళీ ఇప్పుడు కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, మనం సినిమాలను ఒక నెల రోజుల పాటు బాయ్కాట్ చేద్దాము.
ఇటువంటి మా నిర్ణయం మనం తీసుకుంటేనే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నటువంటి చలనచిత్ర పరిశ్రమకు చెందినటువంటి కళాకారులు గాని అసోసియేషన్ వారు గాని, ఎందుకనంటే వైజాగ్ లో స్టూడియోలు ఏర్పాటు చేసుకోవడం కోసం వారు ఎవరైనా కానివ్వండి, బయటకు వచ్చి మన తరపున నిలబడాలి, మన ఉద్యమంలో పాలు పంచుకోవాలి అంటే ఇదొక్కటే మార్గం. మనం ఒక నెల రోజుల పాటు సినిమాలు చూడటం బాయ్కాట్ చేద్దామా? కాపాడుకుందాం. సేవ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్. మరి నిన్న మహిళలు అందరూ కూడా బయటకు వచ్చారు అంటే ఆ ఉద్యమానికి ఒక సార్థకత ఉండాలి, దాని రిజల్ట్ కూడా మన రాజధానిని మనం నిలబెట్టుకోవాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం తరలి వెళ్ళనివ్వం. ఇంకొకటి, మన గన్నవరం నియోజకవర్గానికి ఒక సమస్య ఉంది. అనేక సందర్భాల్లో ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ గారు చెప్తా ఉంటారు, పోలవరం నా వల్లే వచ్చింది, నేనెళ్లి మాట్లాడితేనే రైతులు భూములు ఇచ్చారు, అదేవిధంగా ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పడటానికి కూడా ముఖ్య కారకుడు నేనే, రైతులతో మాట్లాడబట్టి ఆ భూములన్నీ ఇచ్చారు అని చెప్పి. మరి ఈ రోజున అధికార పక్షానికి తొత్తుగా వ్యవహరిస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే గారు. మరి అటువంటి ఎమ్మెల్యే గారికి మాట్లాడవలసినటువంటి బాధ్యత ఉందా లేదా? అన్యాయం అయిపోతా ఉన్నారా లేదా? ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పడటానికి భూములు ఇచ్చినటువంటి రైతు సోదరులు, ఆ కుటుంబాలు. అందుకని ఈ వేదిక ద్వారా ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ గారిని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు మీ ప్రభుత్వంతో మాట్లాడండి. ఎవరికి మంత్రులకు గాని ఎమ్మెల్యేలకు గాని దక్కనటువంటి అపాయింట్మెంట్ మీకు దక్కింది జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి. ఎందుకంటే వారి పార్టీకి చెందినటువంటి నేతలే వాపోయారు, మన ముందు చూసాం. మరి ఆయనకి ఈజీగా అపాయింట్మెంట్ దొరుకుతుంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. ఒక్కసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మన రైతుల కోసం, మన భూములకి, రైతులు ఇచ్చిన కుటుంబాలకి న్యాయం చేయాలి అని చెప్పి కోరడంతో పాటు ఈ అవకాశాన్ని నాకు కల్పించినందుకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎటువంటి బెదిరింపులకి భయపడేది లేదు. మేము ఒంటరి వాళ్ళం కాదు, మీరందరూ ఉన్నారు. మన కోసం మనం పోరాటం చేస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతిని కాపాడుకుందాం, అమరావతిని మనం నిలబెట్టుకుందాం. ప్రజా రాజధాని కోసం ఎన్ని పోరాటాలకైనా మనం సిద్ధంగా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటూ, జై అమరావతి, సేవ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.